అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఈ సమయం ముందునైనా దేవానికి తండ్రి ప్రభు మీ శరీరం అని ప్రభు మేము గ్రహించి ఆయన ఈ సమయం ముందు మేము పూజిస్తూ ఉండగా మీ అభిషేకములు ఆశీర్వాదములు మా మీద ఉంచండి తండ్రి. తీసుకునే ప్రతి బిడ్డని మీ కృపలు జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. పిల్లలు ప్రభు యొక్క శరీరం ఎంతకు తీసుకొని రాబడుతుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్తిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. సరే కూర్చో.
ప్రభు యొక్క శరీరం మీకు ఎవరికైనా అందలేనట్లయితే దయచేసి గృహస్థాలు చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇంకెవరికైనా ప్రభు యొక్క శరీరం అందలేనట్లయితే దయచేసి మీ కుటుంబస్థాలు చూపించాలని మనం చేస్తూ ఉన్నాం. చివరిగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను, ప్రభు యొక్క శరీరము ఇంకెవరికైనా అందలేనట్లయితే దయచేసి మీ కుటుంబస్థాలు చూపించాలని మనం చేస్తూ ఉన్నాం. అన్ని నెలల ప్రార్థనా పూర్వకంగా అందరం ఒకేసారి తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొరత నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గురువా. నేను ఇంత గొప్ప తండ్రికి నేను మీరు ఇచ్చిన దయదాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం గురువా. నేను ఇస్తే అలాగే నేను రాక్షసులు నన్ను ఎత్తుపట్టుకొని ప్రవేదన నా కొరకు నేను మా కొరకు చూపించబడినండి యొక్క రక్తులు నన్ను దర్శనంతో ఉంది గురువా. దాన్ని నేను తాగినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని మీరు చుట్టుకుంటున్నాను. నేను మాలో ఉన్న ప్రతి దోషమును నన్ను వేసి పాపమైన ఈ రక్తుల ద్వారా నన్ను వేసి శుద్ధిపరిచి మమ్మల్ని పవిత్రంగా పరచమని యేసును ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు యొక్క రక్తము మీ యొక్క తీసుకుని రాబడుతోంది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్తిగా ఉండాలని మనం చేస్తున్నాం.
ప్రభు యొక్క రక్తం ఇంకెవరికైనా అందలేనట్లయితే దయచేసి ఇప్పుడు హస్తాలు చూపించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క రక్తము ఇంకెవరికైనా అందలేనట్లయితే దయచేసి ఇప్పుడు హస్తాలు చూపించండి. అందిన ఎడల మరి చివరిగా మరొకసారి తెలియజేస్తున్న అందిన ఎడల అందరం ఒకేసారి తీసుకున్నాం ప్రార్థన. ఎవరికైనా అందలేదా? ముందుకు వచ్చారు రా ముందుకు. సమయంలో ప్రార్థన పూర్వకంగా ఒకసారి తీసుకోండి. ప్రార్థన చేసుకున్నామండి. ఈలోగా మరి మీ దగ్గర ఉన్న గ్లాసులన్నీ కలెక్ట్ చేసి ఒకరిని చివరి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉంచండి. మొత్తం లైన్ అంతా కలెక్ట్ చేసి గ్లాసులని ప్రార్థన చేసుకున్నాం. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన పనులు ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఈ సమయంలో మరి గ్లాసులన్నీ కలెక్ట్ చేసి ఉంచండి. ఒక చిన్న ప్రకటన మీ అందరికీ ఏంటంటే, ఈ రోజుతో లాస్ట్ అని కొంతమంది ప్రార్థన చేశారు. తెల్లవారుజాం ప్రియులు ఈ రోజుతో కాదు, రేపు తెల్లవారుజాం ప్రార్థన ఉంటుంది. రాగలిగిన వాళ్ళు రండి, ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది. తర్వాత శనివారం కూడా ఉంటుంది. కనుక మీరు రాగలిగితే ఏ విధమైన అభ్యంతరం లేదు. కొద్దిగా రాలేని వారు ఏమైనా పనులు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది అడిగారు, అయ్యారంటే ప్రేయర్ ఉంది కదా, మరి ఎందుకు లేదేమో ప్రార్థన చేసి వెళ్ళారు కనుక రండి, ప్రార్థన ఉంది. తర్వాత రేపు సమయం కూడా మీకు ఇవ్వబడినటువంటి పాంప్లెట్స్లో ఉంది గుడ్ ఫ్రైడే. కాబట్టి అందరూ చక్కగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి. చక్కగా చాలా సమయం ఉండాలి. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రార్థన పూర్వకంగా రావాలని హృదయపూర్వకంగా మనం చేసుకుంటూ ఉన్నాం. చివరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి సహవాసాన్ని ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు యేసయ్య, మహోన్నతుడా గొప్ప దేవుడానికి స్తోత్రం. అయ్యా, ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభా తండ్రి మీ పాద సన్నిధానంలో ప్రభా మీరు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి గొప్ప భాగ్యములు ప్రభా మేము కూడా పాలుభాగస్వడానికి మీ శరీరంలో ఉంచడానికి రక్తమును పానం చేయడానికి ప్రభా మీరు అనుగ్రహించిన భాగ్యములు బట్టి పొందనాలు. దేవాలయ తండ్రి వీరికి నలిగిన హృదయాలతో ఎంతోమంది అయితే ప్రభా మీ పాద సన్నిధానంలో చేరుకొని ఇది మీ శరీరం అని మీ రక్తం అని ప్రభా మేము గ్రహించి ప్రభా ఎదుగు తండ్రి ఇందులో పాలుభాగస్తులుగా ఉన్నాము. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. అయ్యే బిడ్డలు తిరిగి ప్రయాణంలో సురక్షితమైనటువంటి ప్రయాణాలను గురించండి. దేవా మీ సన్నిధి మీ వాక్సంతో మాకు అందరికీ తోడుగా ఉంచమని ప్రత్యేకించిన ఆయన నేను సేవకుడిగా ప్రభు నన్ను సేవకురాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో నాయన మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడింది గాక, మీ రాజ్యం వచ్చింది గాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడింది కాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించి మమ్మల్ని సోదరులు తప్పించిన. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని కలిగిన సహవాసం ప్రభువుని సేవించి ప్రేమించి మనందరికీ దేవుడు సదాకాలం తోడుగా తెలిపించునుగాక. ఆమేన్. Good.